ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అనుపమ సినిమాలోనే కాదు, తనపై ఉన్న పరదాను తొలగించింది. ఇంతకాలం రొటీన్ రోల్స్ తో విసిగిపోయిన ఈ కేరళ కుట్టి తనపై పడ్డ పక్కింటమ్మాయి పరదాను తీసేసింది. గ్లామర్ అయినా పెర్ఫార్మెన్స్ అయినా కొత్తగానే కనిపిస్తానంటోంది అనుపమ. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీ హీరోయిన్ గా కనిపించే ముద్దుగుమ్మల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. పక్కింటమ్మాయిలా ఇంప్రెస్ చేసింది. టిలు స్క్వేర్ లో నెగిటివ్ రోల్లో గ్లామర్ గుప్పించింది. ఇలాంటి రోల్ చేయడం ఎందుకని అడిగితే ఒకే రకమైన పాత్రలతో విసిగిపోయానని, తనని తాను కొత్తగా చూడాలనుకుంటున్నానని చెప్పింది అనుపమ. రొటీన్ ఇమేజ్ నుంచి బయటకొచ్చిన అనుపమ చేసిన గ్లామర్ ప్రయోగం ఫలించింది. టిలు స్క్వేర్ 68 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. మరోసారి లిల్లీ తీసుకొచ్చిన రొమాంటిక్ ఇమేజ్ నే నమ్ముకోకుండా పరదా వేసుకుంది. కొత్త సినిమా పరదా కాన్సెప్ట్ వీడియో చూస్తూ ఉంటే అనుపమ మరోసారి న్యూ అవతార్ లో కనిపించింది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. 19 ఏళ్లకే మలయాళ చిత్రం ప్రేమంతో వెండితెరకు పరిచయమైన అనుపమ ఆతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమం తెలుగు రీమేక్, శతమానం భవతితో వరుస హిట్స్ కొట్టి యంగ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే వరుస ఫ్లాపులు అనుపమ పరమేశ్వరన్ మైండ్ సెట్ ను మార్చేశాయి. టిలు స్క్వేర్ లో రూట్ మార్చి పరదాతో తనపై ఉన్న రొటీన్ ముసుగును తీసేసింది.